అత్తమ్మ ఏందే పింఛన్ పైసలు పడ్డాయా? పెన్షన్ పైసలు నీకెందుకే? అందరూ ఆఫర్లా కూలర్లు తెచ్చుకుంటారట, మనం కూడా తెచ్చుకుంటే ఏంది పడితే. ఇలా ఆఫర్ పెట్టిండ్రట. ఆహా, నీకు ఆఫర్లో కూలర్లు వస్తాయని తెలిసిందా? ఇప్పుడు కూలర్ కావన్నా? మనది పెద్ద బంగ్లాయే, నీకు ఉడకపోతుంది. అయ్యా భగవంతకి ఇల్లు దిక్కులేదురా నేను ఎడితే ఇంకా కూలర్లు కావన్నట. అవి ఉన్న పంక చాలదా మనకు? పంకలేదు గింకలేదు, మీ కాలాన్ని అట్లా నడిచింది కానీ ఇప్పుడు కూలర్ లేని నడతలేదు. కూలర్ కావాలి మాకు. ఆహా, కూలర్ లేనిది నడవదా? గా కోతులు వచ్చి పెంకలన్నీ వాళ్ళకి కొట్టినాయి. లేపిన పెంకనన్నా చదిరే చక్కదనం లేదు కానీ కూలర్లు పెట్టుకొని ఉంటాయట. ఇప్పుడు ఏమంటావు అత్తమ్మ? ఏ కూలర్ లేదేం లేదు. అరే ఒక్కొక్కరి ఇంట్లో చూడిపో, అందరు ఆఫర్ పెట్టిరని తెచ్చుకుంటారు, మనం తెచ్చుకుంటే ఏంది? ఒక్కొక్కరు ఇంట్లో ఎంత మంచిగా ఉన్నాయి. గూన పెంకలు లేచినా కానీ అట్లనే ఉంచుకుంటారు వాళ్ళు. అమ్మ నువ్వేం సంపాదించినావు కొడుకు? అవి చదువుతలేవుగా, నాకు గూన పెంకలే చదువుతలేరుగా దిక్కు. ఇంకా నేను సంపాదించుతా, మీరు తినుకుంటా కూలర్ తెచ్చుకొని పండుకోరి. నా టోటల్ అందరూ మంచిగా పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు కూలర్లు పట్టుకొని పోయి మంచిగా చల్లగా ఉంటారు ఇళ్ళల్లో. అసోంటిది మేము కూలర్ పట్టుకొని వస్తామంటే ఏ కూలర్లు వద్దు అయ్యద్దు ఇయ్యద్దు, మేము ఇంటికి పోయినాక మేము ఇంటికాడ కొంటాం మా కోడలికి అని చెప్పినావు. ఏమా కూలరు పైసలు అడకచ్చుకొని మంచిగా దాచిపెట్టుకున్నావు మాల దగ్గరికి వెళ్ళి. అవునే, నీ వాళ్ళు కూలర్ కొలు ₹1,00,000 ఇస్తే నీకు కూలర్ కొనక నేను ఎకరం అంత భూమి కొన్నాడా. పట్టా అంత ఇచ్చారు 1500. 1500కి వస్తా అదే కూలరు ఇచ్చిర్రాట పిల్లకు పట్టాన్ని కట్టలు. వాళ్ళు ఎంత ఇస్తుంది? అప్పుడే కూలర్ కొంటే నేను చల్ల కూలర్ కింద వండుకుందును కదా. ఇగో అత్తమ్మ నా గయని చెప్పకు, నీ దగ్గర పింఛన్ పైసలు ఉన్నాయి. బావ దగ్గర పైసలు చూసిన నేను, బీరువాళ్ళు దాచిపెట్టుకున్నాడు. ఆ పైసలు ఈ పైసలు కలిపితే మంచిగా కూలర్ వస్తుంది. ఆఫర్ పెట్టిరు, నాకు కావాలి. అంత నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. కాదే, కూలర్ కొంటే ఎక్కువ అయింది అని 1500 వారేసిర్రు. ఇప్పుడు ఇల్లు మీద గూన పెంకలన్న గతి లేవు, కూలర్ పెట్టుకుందాం అన్న వాటివి. నాకు అవన్నీ చెప్పకత్తమ్మా, పోదాం పను తయారుగా పోదాం. ఏమో నాకు ఎరకలే. నువ్వు బావని అడిగేవరా? నాకు అవన్నీ చెప్పకు, నేను పోతానా. నాకు మంచిగా పింఛన్ పైసలు వచ్చిన వాళ్ళే దాచిపెట్టుకుంటూ కాదు, ఎండాకాలం వచ్చిన వాళ్ళు చస్తానా నేను. నువ్వు ఇస్తానవేంది చెమట అడిపి నాకు, నాయి నేను ఉంచుకోనా? ఇక కూలర్ కొనటానికే జమ చేస్తాన్న బాగా. బావా అత్తమ్మ ఈ పింఛన్ పైసలు దాచిపెట్టినావు కదా, ఇద్దే పైసలు. ఇక్కడ ఈ పింఛన్ పైసలు ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం మాట్లాడుతానా? నువ్వు అప్పుడు దాచిపెట్టాక నేను చూడలేదు అనుకుంటానవా? పైసలు ఈ మర్యాద కొద్ది. ఏంటి మర్యాద కొద్ది అంటున్నావు? పింఛన్ పైసలు మావెందుకు ఇస్తాయి? మామని దాచుకుంటుందా? నువ్వు భలే మాట్లాడుతావు. పోనాడు. ఇక బావా మంచి మర్యాద కొద్ది చెప్తానా, నీకు నాకు లొల్లులు విలువలు వద్దు. చక్కగా అడిగినప్పుడు పైసలు చేతిలో పెట్టు. వెయ్యంత ఉడకపోతుంది, కూలర్ తెచ్చుకోవాలి. ఆఫర్లు పెట్టిరట. ఆహా, నీ కూలర్కి వచ్చిన అది ఇక్కడ రేకుల మధ్యలో ఇక్కడ ఇల్లు పడతలేదు, ఇక్కడ కరెంట్ బోర్డు బరాబర్ లేవు, పందిరి వేసుకున్నావు. రేపు ఆనకాలం ఎట్లా అనుకుంటావు? ఇక్కడ నీ కూలర్కి వచ్చిన అది ఏ గవాని చెప్పకు బావా, నేను అడిగిన పని చేస్తావా చేయవా? ఇగో లేకపోతే నువ్వు నేను సగం చేసుకుందాం. కూలర్ తెచ్చుడు ఎట్లా చేసాను ఇవాళ. చేసాను బిర్సాను సపరేట్ అంటుండు. ఇగో ఈ దారాలు కట్టుకుంటా రేకులు మంచి చేద్దామని నేను చూస్తున్నా, నువ్వు కూలర్కి అంటున్నాడా? ఇక్కడ పని ఇప్పుడు ఏమంటానా బావా? పైసలు ఇయ్యవా ఇప్పుడు? అదే పైసలు ఎక్కడి? పైసలు ఏం లేవు. ఇప్పుడు నువ్వేమంటానో బావా? నీ పాలు పైసలు ఇస్తావా ఇయ్యవా? కూలర్ వద్దా? ఇగో నా అంత పైసలు ఇయ్యా, నాకు కూలర్ ఏమవుతుంది? నీ ఆఫ్ చెట్ల కింద పోయి పంట. ఆప చెట్ల కింద పోయి పంటవా? మరి లేకపోతే అండి. ఇగో బావా నువ్వు ఆప చెట్ల కింద వంట వండు కానీ నేను పోయి కూలర్ తెచ్చుకున్న తర్వాత నా కూలర్ కింద ఎవరైనా వన్నారు అనుకో, నా మన్ను దుబ్బపోతాం మొత్తం. ఏమనుకుంటాను మనతో పోతావా? గిడ అసలు దిక్కులేరంట, ముసలానికి వచ్చిందట. ఇక్కడ రేకులు ఇక్కడ ఇల్లు పడతలే, అక్కడ పందిరి ఎగిరిపోతుంది. ఇక్కడ బోకూరు ఎట్లా అనుకుంటావు రేపు ఆనకాలం? నువ్వు అది తెచ్చుకో, కూలర్ తెచ్చినాక అన్ని జాయింట్ వైరే చిరి అంత కొట్టేస్తాయి మీటర్ కన్నీ. పో. అదే నా కూలర్ కింద ఎవరైనా వండుకోవాలి, అప్పుడు చెప్తా సంగతి అంటానా. నువ్వు నాకు నడిచినా చూస్తా పో. చూస్తా నేను కూడా, పైసలు ఇవ్వకుంటే ఎన్ని రోజులు ఉంటారో అట్లా. కూలర్ తెచ్చుకున్నాక కదా మీ సంగతి. పో. గిదే దిక్కులేరంటే పెద్ద పెద్ద పోకట్లు పోతుంది. పోకట్లు అందుకే అంటారు అసలు లేదా ముసలానికి వచ్చిన పెద్ద సత్రం ఉండగా వెనకడ సత్రం. 4 రేకులు వేసుకుందాం, అది నీకు 4 రేకులు, 4 రేకులు ఎత్తా అంటే కూలర్కి వచ్చినాడు. కూలర్ అబ్బా ఎవరిని అడిగినా పైసలు ఇవ్వని అంటారు. ఇక నాకు ఎక్కడ పైసలు పుట్టాయి కావచ్చు, నేను కూలర్ కొనుక్కొని కావచ్చు. ఈ పిల్లగాని దగ్గర పైసలు ఉంటాయి, ఎట్లా చేసైనా ఈ పిల్లగాని దగ్గర పైసలు అడకపోయి కూలర్ కొనుక్కోవాలి. ఓ పిల్లగా కర్ణాకర్ ఉన్నావా? ఉన్నావా? అదినే చెప్పు, ఏం పని? ఇగో నీతో కొంచెం అవసరం పడ్డం వల్ల వచ్చిన పిల్లగా. ఏం అవసరం? ఏం చేయాలి పిల్లగా? మా బావకు కడుపు నొత్తందని మంచాలకి వెళ్ళి ఎత్తలేడు.
చేతులేమో రూపాయి బిల్ల లేదు, హాస్పిటల్ తీసుకుపోదామంటే ఎవరినన్నా అప్పడదామన్న అప్పు కూడా ఎడబుడతలేదు. ఇక నువ్వైతే ఇస్తావు కదా అని నీ దగ్గరికి వచ్చిన. ఒక పుణ్యం ఉంటుంది, కొన్ని పైసలు ఆసరా పడ్డది, పైసలు ఇయ్యరాదు. హాస్పిటల్ తీసుకొని పోయి వచ్చినాక మాగాడతాం నీ అప్పు. పొద్దుగాల కలిసే నాకు ఇక్కడ ఇప్పుడేమైంది? ఏమో ఉన్నట్టుండి ఇప్పుడే కడుపు అనేది మంచాల పట్టుకొని కొట్టుకుంటాడు. ఏం చేయాలో అర్థమైతలేదు. నువ్వు ఇప్పుడు పైసలు ఇస్తే సాయంత్రం వరకు అన్న ఎట్లా చేసైనా నీ పైసలు నీకు అప్ప చెప్తా. నాకు వేరే కాడ వచ్చేటి ఉండే కానీ అవి ఇచ్చి పాడు కాలేదు. ఏం చేయాలో అర్థమైతలేదు. నట్టలు పలిసిన ఏంది? ఏమో కావచ్చు, ఇక హాస్పిటల్ తీసుకపోతే తెలుస్తుంది. పుణ్యం ఉంటుంది ఈ పిల్లగా, చూసుకుంటే ఎట్లుండాలి. నాకు కూడా అందలేదు వదినే పైసలు. బాగా కాదు, ఒక్క 10,000 అట్లా అనకు. నీకు దండం పెడితే పానం మంచిగా లేదనే కదా నేను వచ్చింది నీ దగ్గరికి. ఎట్లా వేసైనా పైసలు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. అయ్యో సరే వదినే, మరి నాకు చిట్టి కట్టేది ఉంది అప్పటికి నైటు 10,000 ఉన్నాయి ఇస్తా, మరి అప్పటి వరకు ఇస్తావుగా? అప్పటిదాకా ఎందుకు, హాస్పిటల్ తీసుకొని వచ్చిన వెంటనే నీ పైసలు నీకు ఇస్తా పిల్లగా. సరే మరి ఆగు తిత్తా. అప్పటి వరకు మరి మర్చిపోకు, నాకు మరి దెబ్బ పడుతుంది నా కాడ. సరే సరే సరే. పిల్లగా మంచిగా టైంకి ఎదురైనావు. ఎడిపోతావు? ఇంటికి ఫ్యాన్ పెట్టేసి రాను పోతున్నా. అవునా, అట్లనే మా ఇంటి దగ్గర ఇవాళ నేను కూలర్ కొందామని పోతానా. ఎట్లా ఎన్ని మీటర్ల వైర్ కావాలనో ప్లగ్గులు సైడ్ చేస్తుండే నాకు తెలియదు కదా. ఆయనతో మా ఇంటి దగ్గర కూడా వచ్చినాం అనుకో, ఆయనతో నా పని అయిపోతుంది. కూలర్ వేసుకొని చక్కగా ఇంట్లో ఉంటా, ఎండాకాలం పొద్దు కదా. నాకు ఎమర్జెన్సీ ఉంది గల, ఫ్యాన్ పిటిఏ పోవాలి. నువ్వైతే కూలర్ కొనుక్కొచ్చుకో, సాయంత్రం వరకు పిటియేద్దాం. నువ్వు సాయంత్రం వరకు అంటే బాగా లేట్ అవుతుంది. ఫిట్ చేస్తే అయిపోతుంది. దానికి 500 రూపాయలు ఇస్తాను, తీసి దగ్గర పెట్టుకో. పైసలు ఎందుకు కానీ తీసుకో పిల్లగా, నాకు పని ఉన్నదంటే. సరే నువ్వైతే ఇంటికి వస్తా. సరే గిల్ ఇంటి దాకా పోయేస్తా, నువ్వు రా. సరేనా? అమ్మా కూలర్ ప్లగ్ పిటియేసాడట, ఎడ పిటియాలి? కూలర్ ఎక్కడిది నీకు చెప్పిన వాళ్ళు? మీ కోడలు చెప్పింది కూలర్ తెచ్చుకుంటా ప్లగ్ పిటియాల పిల్ల అన్నాక వచ్చిన. ఏమో మా కోడలు కేరక నీకేరక, మాది ముందే లూజ్ వైర్ల కరెంటు. మాకు పిడియాసు అది వచ్చినాక రాపో. ఇడా మీటర్ కింద పిటియేమన్నదమ్మా, ఈయనే ఉంది కదా మీటర్. భీమన్నా హెల్పర్ వచ్చిండు మనది వాడ మీటర్ కాడ చదురుతుండు లూజ్ వైర్ కాడ. అన్నా ఎవరు మరి ఏం చెప్తున్నావు? మీ మరదలు చెప్పిందే కూలర్ కొనుక్కొచ్చుకుంటా బోర్డు పిటి పిల్లగా అన్నాక వచ్చింది. మరదలే బిరదలే చెప్పనంట పో. ఇవరకు కత్తుకున్న సంవత్సరం ఉన్న వైరంతా పో. ఆయనకి బుద్ధి లేదు, నువ్వు చెప్పగా నాచిరావు. నాకేమన్నా దూలనా వచ్చి పిటి చేస్తేందుకు? మీ మరదలు రమ్మన్నాక వచ్చిందే, మీరు ఎప్పుడైనా పిటి చేసుకోరు నాకేందే. మా అత్తరు మీదేం పోతుంది, ఉన్నది ఊలగొట్టుకోమంటే కూడా ఊలగొట్టిపోతారు. అది చెప్పుడు జారా నువ్వు అచ్చుడు జారా పో. ఇంతకాలం ఎటువైంది ఏమో నాకేం ఎరకరా. నేను అన్న చెప్పిన రేకులు మంచి లేవు కూడా, రేకులు వేసుకొని ఇంత పందిరిలక చేస్తావు అని ఇంత ఆరు చేస్తున్నట్టే కూలరు నా అంత పైసలు ఆరేయని మాట్లాడింది. దాని ఆడ దాస అవుతుంది అట్నా. ఇంకా పోయి కూలర్ వచ్చినా నీకు పోయి అని చెప్పింది. రాకముందే పిల్ల అన్నీ చెప్తుంది. అగో పిల్లగా అయిపోయిందా పని? పోతాను. ఆడ మీ వాళ్ళు ఎటు పడితే అటే తిడుతుర్రు, నన్ను పని చేసుకొని ఇవ్వకుంటే 500 నువ్వు పట్టు, వాళ్ళు ఎటు పడితే అటే తిడుతుర్రు. అట్లెందుకు అంటారు? నేను పని చేపిస్తారా? నువ్వు భయపడేందుకు పోతాను? నువ్వు బతిలాడినావు కాబట్టి వచ్చిన, వాళ్ళు ఘోరంగా తిడుతుర్రు. వాళ్ళు ఏం తిట్టుడు అది? అయ్యో పిల్లగా నువ్వు బాధపడకు, అంతకన్నా తిట్టిరా నిన్ను. సరే నేను మాట్లాడతా వాళ్ళతోటి, కానీ ఇప్పుడు నేను పోయినాక ఏం కంపెనీ తీసుకురావాలి? ఆ షాప్కి పోయి నా పేరు చెప్పు, ఆయననే ఇస్తాను. నిన్ననే ఒక కొత్త కూలర్ తీసుకొచ్చిన, నా పేరు చెప్తే ఇస్తాడు పో. సరే మరి నేను కొనుకొచ్చినాక ఫోన్ చేస్తారా? సరే తెచ్చుకోపో, తెచ్చుకున్నాక ఫోన్ చేయి. అత్తమ్మ ఏమనుకుంటారు మీరు అసలు? నా ఇంటికి వచ్చిన మనిషిని గట్టిన తిట్టేది? ఓ బావా బయటికి వెళ్ళు. ఇంటికి వచ్చిన మనిషిని ఎటు పడితే గట్టి తిట్టి బయటికి వెళ్ళగొట్టిరట. అంత మీ ఇష్టమేనా? నేను తిట్టలేదు, ఆవు నేను తిట్టలేదు. ఇటు కూడా అప్పుడు సంవత్సరం ఉన్నాయి, మాది మంచి లేదా అని చెప్పిన మరొకటి గంటే. ఎందుకు మరి కొడతావు? నేను కూలిపోయిన పైసలు 500 ఉంటే మంచిగా చేయమని నేను 500 చేతిలో పెట్టి తీసుకొచ్చిన. నువ్వు అట్లా పంపించి ఎందుకు వస్తాను? మన 500 లక్ష మరి ఇస్తాడు ఆయన పైసలు ఇవ్వమంటే. ఇవన్నీ నొర్రకు కొత్త మీటర్ బిడి చేసుకో, ఆ కూలర్ బిడి చేసుకో. ఇది నడది, ఇది పాత మీటర్, ఏ కాలం నడదు. గంతేరా, నువ్వు కొత్త మీటర్ తెచ్చుకున్న దానికి కావాలి, కూలర్ తెచ్చుకో, పిడి చేయించుకో, హాయిగా మంచిగా కూలర్ కింద ఉండు.
మేము గదింతోనే ఎలా తీసుకుంటాం. ఈ మీటర్ కథ పెట్టియకు. చెప్పు తినడే లేదా? నీ కూలర్ తెచ్చేంత ధైర్యం ఉన్నప్పుడు ఒక మీటర్ తెచ్చుకోలేవా? తెచ్చుకో. అంటే ఇప్పుడు ఒక్కటే ఇల్లుకు 2 మీటర్లు అంటాను, గట్టి గిట్ల పెట్టినావా ఏంది? ఆవు అంతే, మేము ఉన్నంతలో ఎలా తీసుకుంటామని మేము అంటాను. నువ్వు కాదన్నదాన్ని కొత్త మీటర్ తెచ్చుకొని నీకు నువ్వు అలాగుండు. అంటే దాని బిల్లు నువ్వు కడతావా? నేనెందుకు కడతా? మేము కడతాం. మరి అలాంటి అప్పుడు దానికే పెట్టుకుంటా నేను. అరే అది ఆగదంటే ఆగిన ఆగకుండా నేను దానికే పెట్టుకుంటా. మీరు ఏం చేస్తారో చేసుకోరి, నాకు సంబంధం లేదు. అంటే పైసలు ఇవ్వమంటే పైసలు ఇయ్యరు, పొత్తులు ఉండమంటే పొత్తులు ఉండరు. ఇక ఆయన మీటర్ కూడా నాకు అద్దంటారు. కాదు, ఎందుకు ఆ గజగరేషం ఎత్తన్నావు? ఉన్నంత మందవులు ఎలా తీసుకున్నావు లేదా? నువ్వు ఏదంటే అదే మేము వినుడా? నేను ఏదంటే అదే వినాలి. ఏరా ఇల్లు కట్టుకొని ఉండిపో. అప్పుడే ఏరు పోసినావా నాకు? అంతకు ముందే మరి ఏరు పోయలేదు. నువ్వు అత్తవి కూడలని నేను చెప్పినట్టు చెప్పినట్టు నేను పెట్టుకుంటా. బరాబర్ ఏం చేస్తారో చేసుకోరి. ఊరుకుంటా అంటే బాగా రెచ్చిపోతాను, దీనికే పెట్టుకుంటా. ఉన్నాయి ఏమన్నా అన్నీ అవి బిత్తిరేసాలంటారో మరి నాకైతే అర్థం అవుతలేదు. ఇగో అత్తమ్మ, కరువు పని పోయిన పైసలు 10,000 ఉంటే పట్టుకొచ్చిన. ఇప్పుడన్నా అత్తరా రాలా కూలర్ కొనడానికి? నేను చేంజ్ చేయండి. నేను ఇద్దరు కొండేనా? కూలర్ల ధర నాకు తెలుసా? ఆయన తోలుకోపో. పైసలు ఇవ్వమంటేనే ఇయ్యలేదు. నేను కొనుకొచ్చుకుంటే పైసలైనా రాత్తమ్మంటేనేమో అట్లా కూడా రానంటాను. నాకేం తెలుసా? నేను రావని అంట. ఆయన తీసుకుపోయే. నువ్వు అత్తవా బావ? మరి పోదాం. ఆయనకి పెట్రోల్ పోపిచ్చి ఇంకేమైనా ఏపిస్తే అత్తడాట. సప్లైకి పోదాంపా మనం ఇద్దరము. రమ్మని ఆయన కొంత తెలుస్తుంది. ముగ్గురు మన ఇద్దరం పోదాం అని బండి మీద అన్ని రమ్మని. ఇక బావా ఎండలు ఘోరంగా కొడుతున్నాయి, ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. అంత ఉడకపోసి నా అంత అట్టిగట్టిగానే ఏముండు. మీ అప్పుడు వేరు, మా అప్పుడు వేరు. చెప్తే అర్థం చేసుకోరు. కరువు పని పైసలు వాడనే వాడ తీసుకొచ్చుకున్నానని చెప్తాను కదా. మిమ్మల్ని అడిగిన పైసలు ఏ పారా పోదాం బండి మీద ఇద్దరం మొత్తం. పోదారు నాకు గమని చెప్పకూరు పెట్టరా. అన్న ఒక మంచి కూలర్ చూపియే. అత్తమ్మ చూడు వస్తున్నది కదా. ఇగో ఈ 2 కలర్లే ఉన్నాయా? ఉన్నాయా? చూపి. ఇవే లేటెస్ట్ మోడల్ ప్లస్ ఇప్పుడు సేల్ అయ్యేటి అన్ని ఇవి ఎంత పడుతుంది దీనికి? ఇది 6,000 చిల్లర పడుతుంది. ఇది 7,500 8,000 పడుతుంది. అబ్బా మరి గింత తక్కువనా? ఈ 5,000 6,000 7,000 కాదు, 10,000 11,000 అట్లాంటివి చూపి నాకు. అమ్మమ్మ దగ్గర గింతే 7,000 7,500 గింతే ఉన్నాయి. 10,000 అంటే అవి రాలేవు స్టాకు. అవి వచ్చేసరికి టైం పడుతుంది. అబ్బా గట్లా అంటే ఎట్లా మరి? బావా ఏం చేద్దామంటవే? తక్కువ రేట్లు ఉన్నాయట బాగా. చాలా మంచిగా చెప్తుండు. మన దగ్గర రేటు తీసుకుంటా కాదా? 10,000 12,000 కావాలన్న పడుతుంది. అన్న లేకున్నా పెద్ద పెద్ద పోకట్లు అత్తమ్మ ఎట్లా చేయాలి? నచ్చలేదా నీకు? బాగా తక్కువ రేటు మంచిగా నడవది. వేసి పెట్టుకోలేవు మరి. వేసి ఎందుకు కానీ అది వచ్చే సంవత్సరం కొనుక్కుందాం. అవునా ఇక దొరకదా 10,000? ఇప్పుడు ఉన్నాయితే ఇవి మరి షేట్ అడుగుపోరు. షేట్ గిట్లా తెప్పిస్తాడు మరి. సరే బావా, సరే మరి పోదాంపా అడుగుదాం. ఇగో అన్న, అక్కడ అన్ని 5,000 7,000 అట్లా చెప్తాండు. నాకేమో మంచిది 10,000 11,000 అలా చూపిమంటే లేవంటాడు కదా. 10,000 వరకు ఎవరు మాకు తీసుకోలేదు. మీకు ఒకవేళ కావాలంటే మీకు తెప్పించిస్తా. తీసుకొచ్చిస్తారా? ఎన్ని రోజులకు వస్తుంది? ఇవాళ నైట్ వరకు మీకు డెలివరీ చేసేస్తాం. అంతేనా? ఇక మరి పైసలు దగ్గర పెట్టుకోరి. ఇక నా దగ్గర ఉంటే అట్టిగా ఖర్చు అయిపోతాయి. ఇక నేను ఉంచుకొని ఏం చేయాలి? ఇక్కడ ఉంటే మంచిగా మీరు పైసలు తీసుకొని నాకు కూలర్ పంపిస్తారు. ఉంచుకోరి. ఇక 5,000 7,000 నచ్చలే నాకు. మీకు రేపటి వరకు డెలివరీ చేసేస్తాం. రేపటి వరకు వస్తుందా? అత్తమ్మా పోదమ్మా. కడుపులోకి తగ్గిందా? నాకా బాగాలకే రాదని ఏంటి కడుపు నొప్పి తగ్గిందా? నువ్వు తాగలగానే ఏంటిరా? లేదు, నీ కడుపు నొప్పి లేచిందట. నాకా అన్నారా? ఇంకోరు అన్నారు. బావా నీకు పొద్దుగాల లేవలేదా? నేను నొప్పిలెత్తే వండుకుంటేగా. ఏంద్రా నీ కడుపు నొప్పి లేచింది? నువ్వు నాకెళ్ళలేదు అట్టినవాడిని కాదు మంచారా. ఏమో నాకు చెప్పకుండా పోతే మేము రాదా అనే బట్టే. ఏమో ఆమెకి ఏర్పాటు మరి. అవురా? ఓ రామా, నీకు కడుపు నొప్పి లేచిందట, మంచల వాడి కొట్టుకుంటున్నావట.
నన్ను 10,000 అడిగింది, 10,000 ఇచ్చిన దావకల్లోకి పోతా అంటే. అవునే చెమట అడిపి కట్టం చేసి తెచ్చిన రూపాయలు పైసలు అంటివి కానీ ఆయనకి లేని వారి నువ్వు పైసలు అడకొచ్చినవా? ఇప్పుడు కూలర్ కాచి ఇచ్చిన 10,000 అవేనండి. చూసినావా ఇంత లంగతనం మనిషికి? మరి నేను అడిగినప్పుడు మీరు పైసలు ఇచ్చిర్రా? వాళ్ళు అడిగినా నువ్వు నేను అడగలేదా? అయితే నువ్వు మేము అడిగితే ఇయ్యలేదా అని నువ్వు ఇట్లా చేసుకొని తెస్తావా పైసలు? ఇది ఎంతమంది నీకే పాల మంచిగా అని చెప్పను నా పోరికి పాల మంచిగా ఎట్లా చెప్పినా మరి నువ్వు పింఛన్ పైసలు అయితే దాచి పెట్టుకుంటాను, ఓసారి ఇత్తేంది మరి. ఎందుకు ఇస్తావు నీ ఇంటి అవే అన్నా? ఇగో బియోన్న ఏడ్చుకున్న నా దగ్గరికి వచ్చింది, నీ పేరు చెప్తేనే ఇచ్చిన, మీ ముఖాలు చూసి ఇచ్చిన. నా ముఖం చూసి ఇవ్వలే, నాకు తెలియదు. నాకు సాయంత్రం వరకు నాకు పైసలు కావాలి, నాకు నైట్ షిఫ్ట్ ఉంది. అరే నువ్వు పైసలు ఓనకి ఇచ్చినావు, బాగా మాట్లాడుతావు. మాకు ఇట్టిచ్చినావా? మాకు ఇట్టిచ్చినావా? నీకు గోలు వచ్చి రాళ్ళని తీసుకో. అవునే ఎందుకు ఇటు ఆడినావు నువ్వు? ఇగో అమ్మ అడుకో. నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు పైసలు నాకు 10,000 తీసుకుంది. నాకైతే ఎట్లా నా దగ్గరికి వచ్చి అడిగినావు అట్లా నా చేతులు పెట్టు, లేకపోతే నేను 7 గంటలు అడుకోతా. మా దగ్గరికి వచ్చి ఏమని చెప్పింది నేను చెప్పు తిను నువ్వు. ఇగో నేను కరువు పనికి అయిన అత్తమ్మ మీరు ఎవ్వరు పైసలు అవసరం లేదు, నాకు 10,000 పడ్డాయి నేను తెచ్చుకున్నా, నా వెంట నన్ను అత్తరా రారంటే అయినావు. నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు ఇద్దరు అయ్యారా. అరే మీ ఎందుకు ఇస్తావురా? నీకు ఎవరు ఇచ్చారు? ఇగో మా బావ ఇస్తాడు, ఆయన పేరు మీద అడగచ్చిన కదా, ఆయనకే తీసుకుంటాడు. నాకు అవసరం లేదు, నువ్వు తీసుకున్నావు, నాకు నువ్వు ఇవ్వాలి. బాధలు చెప్పి పైసలు అడుక్కుందాట సరే నవ్వకూడలు. ఇగో వదినే నాకు అవసరం లేదు, నాకైతే అప్పటి వరకు పైసలు తెచ్చి నేను చెప్తున్నా మంచి మాట ఇంకా కడుపు నొప్పి లేచింది, నేను ఆమర్చగల పిల్లను కొంట పోతున్నా. నేను నీ పేరు మీద చెప్పిన, నువ్వే కట్టుకపో, నాకు తెలియదు. ఎందుకంట